పిండి జబర్దస్త్ అయింది. అరే అది పొంగనాలు చేయొచ్చుగా మమ్మీ, కొద్దిగా ఉల్లిగడ్డ వేసి లైట్గా. ఏమొద్దు, అట్లనే చెయ్యి. చేస్తే అట్లనే చేయి పోయి, నువ్వులు ఏం పోయకు. టేస్టీగా. ఇక మనం పువ్వులు కొనుక్కొనే అవసరం లేదు. మనకి కొంతమంది అక్కలు పువ్వులు తీసుకుపోవని అన్నారు. సో అట్లా అని ఇక మనం బయట పువ్వులు అయితే తీసుకురాం. మొత్తం అమ్మ వాళ్ళకి ఎక్కించే పువ్వే. మమ్మీ ఈరోజు ఏంది దోశ చేస్తున్నావు? ఏంది స్పెషల్? ఏందబ్బా సండే అయితే ఏంది? దీంట్లో ఏమన్నా ఇక మిల్లెట్స్ ఇవన్నీ వేస్తే రాగి. రేపు ఇడ్లీ చేయరాదు? రాగి ఇడ్లీ. అరే నేను దోశ క్యారెట్ అది కట్ చేసుకుంటా, మీ నుంచి వేసుకుంటా. ఆగండి. క్యారెట్ కరీం క్యారెట్ కరీం. మీద నుంచి కారం వేయవా కొద్దిగా? ఎందుకు మమ్మీ కోపంగా చూస్తావు? మంచిగా టేస్టీగా చెయ్యి. టేస్టీగా తిని పోయి పనికి వెళ్ళిపోతా. ఓకేనా? నాకు ఈరోజు క్యారెట్ దోశ. దోశ అది ఏం దోశ? చూర దోశ, స్పెషల్ దోశ. చూర క్యారెట్ దోశ. క్యారెట్ దోశ. చూర లడ్డు. లడ్డు వస్తుంది. బుద్ధుదా పిండి అది కుసా. ఓమో సోకులాడి మీరు కదా. ఇక సోకులాడి ఇక మీ అక్క పొట్టి తింటుంది. బిజీ ముక్కులకి చీముడు అంతా తింటన్నా. పొట్ట తింటుంది అన్నక్క. స్టాప్ చేసి అక్క వస్తలేదా? ఇగో చూడక్క. చూస్తున్నారు కదా, ఇందాకైతే మనకి పిండి పంచగా అయింది, రాలేదు. ఇది చూపెట్టు. పర్ఫెక్ట్. సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా ఒకటి ప్రెస్ చేసే వరకు అయితే ఇట్లా లేట్ అయిపోతుంది కదా. ఇట్లా పెట్టేసి నేనైతే ఇవి వస్తాయో రావో అనుకున్నా, కానీ వస్తాయి కానీ. ఇంకొకటి చేస్తుంటే అవి అయిపోతుంది. 3 అయితే వేసినాం కదా. నేను అది వేయడానికి ఇక్కడైతే సరిగ్గా వస్తలేనా అది చూపెట్టు. అవుతున్నాయి అయితే వేడి అవుతుంది. మనం పూరి ప్రెస్ చేసేది ఉంటుంది కదా, ఒకటిగో ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇట్లా రౌండ్ ఇట్లా వేసి ఇట్లా పెట్టి, నేను కూడా ఫస్ట్ టైం ఇదైతే చేయడం. ఇట్లా ప్రెస్ చేసుకొని నాకైతే ఫ్లాప్. హాయ్, ఇగో పిండి అయితే
ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయి కనిపిస్తుందండి. పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది కదా, నానింది మంచిగా. ఫస్ట్ మనం తొందరగా కావాలంటే కడాయిలో నూనె అయితే వేడవుతుంది. ఇట్లా చిన్న చిన్నగా లడ్డూలాగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి. తిన్నా పండు? తిన్నా. మా పండు అయితే ఎవ్వరు లేరు అనేసి వీడియో అయితే తీస్తుంది. పండు పండు వాళ్ళు కూడా చేసుకుంటారు ఇలా కదా. మీరేం చేస్తుర్రే? మేము ఇవే. ఏంటి ఇక 2 ఇంట్ల దావత్ ఇవ్వాలి. బాయ్, కట్ చేసి. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను బియ్యం పిండితోని అప్పాలు చేశారు కదా, అవైతే చేద్దామని అనుకున్నా. నేను బోనాలకు చేస్తాను, బోనాలకు చేయలేదు. తొలి ఏకాదశి కూడా చేసుకోలేదు, చాలా రోజులు అయిందండి. నిన్నైతే నేను చందన పోయి అయితే బియ్యం పిండి అయితే పట్టించినాము. ఇవి ఎట్లా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది, నేనేం చెప్పే అవసరం లేదు. కానీ నేను ఎట్లా చేస్తానో చెప్దాం, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అని. ఫస్ట్ అయితే నేను బియ్యం పిండి తీసుకున్నా. ఈ బియ్యం పిండి తీసుకొని నైట్ శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పు అయితే నానబెట్టి బియ్యం పిండిలో అయితే వేసుకుంటున్నా. కానీ ఇవి చేద్దామని అయితే మస్తు రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ టైం అయితే ఉండలేదు. ఇక నిన్నైతే ఆయన చెరువుగట్టుకు అయితే పోయిండు కదా, సరే చేస్తానైతే చేసిన. నానబెట్టిన శనగపప్పు ఇంకా పల్లీలు వేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నువ్వులు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మన ఇష్టం. నువ్వులు అయితే కొంచెం మంది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మనకు కావాలంటే పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు, లేదా రెడ్ కారం ఉంటుంది కదా మనం వంటలలో వాడేది, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే చూస్తురు కదా, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొంచెం అల్లం వేసి మిక్సీ అయితే పట్టిన. నేనైతే ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో అని అనుకుంటున్నాను. మనకు కావాల్సినంత ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. అయిపోయినాక ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు మనం అయితే దాంట్లో ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు అల్లం వేసినాం కదా, ఇది కొంచెం అల్లం పేస్ట్ వేసి ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చూసుకోవాలన్నమాట మనకి ఇట్లా ఏదైనా తక్కువ ఉందా లేదా ఇట్లా చూసుకొని. నేను నైటే చేద్దామని అనుకున్నా, కానీ ఇక చందన వాళ్ళు ఇలా అన్నారు, ఎందుకులే అక్క రేపు పొద్దున వేయొచ్చు కదా, రేపు ఎట్లా సండే కదా, మంచిగా చేసి వేడి దేవుడి దగ్గర పెట్టి తినొచ్చు కదా అనే చందన అన్నది. ఇక నైట్కు ఇక ఆయన చెరువు కట్టుకుపోయింది. ఇక నాకు కూడా నిద్ర రాలేదు. 11:30 వరకు అయితే మేలుకతో ఉన్నా నేనైతే. నైట్ చూస్తున్నారు కదా, మనకి కొంచెం ఇట్లా అన్నీ కలిసాయి కదా. వేడి నీళ్ళు, కొంతమంది చల్లనీళ్ళు అంటే చల్లనీళ్ళు, కానీ వేడి నీళ్ళతో చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. హాట్ వాటర్ అయితే వేసుకొని ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ, హీట్ అయితే చేయొద్దు, నార్మల్ కొంచెం గోరెచ్చగా ఉంటుంది కదా, అట్లా చేస్తే అయితే చాలు. ఒకటేసారి అయితే కలుపుకోనికే రాదు కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకుంటున్నాను. చూస్తురు కదా, పిండి అయితే ఈ విధంగా అయితే అయ్యింది. నాకు ఇట్లా తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా
నానాలి. నానినాక మనకి పూరి ప్రెస్ చేసేది ఉంటుంది కదా, దాంతోనైనా చేయొచ్చు, లేకపోతే చేయితో అయినా చేయొచ్చు. ఇట్లా మంచిగా ఇంటికి పోతున్నాను, ఎందుకంటే ఒక అన్న మటన్ తీసుకురామన్నాడు. కొంచెం అమౌంట్ ఇస్తే చేతినాకకి వచ్చినాను. ఎట్లా కూర్చున్నావే? ఎందుకు వచ్చినా? నువ్వు ఏం చేస్తున్నావు అని వచ్చిన. అప్పాలు చేస్తున్నావా? రాజా బతుకురా నాయన. మరి ఏం చేస్తున్నావు అమ్మా? చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎట్లా. దేవుని దగ్గర పెట్టు ఫస్ట్. దేవుడి దగ్గర పెడతా. పెట్టు మరి ఫస్ట్ దేవుడికి. నువ్వు వస్తా అని తెలియదు కదా, అట్లా తెలిసి ఉంటా అప్పుడే పెడుతుంది. నేను ఆడ వాచ్మెన్ అని ఉండి మటన్ తీసుకురా జరా అనండి, పైసలు ఇచ్చిండే. అట్లా అని నేను సరే అన్న వెళ్తా. ఎక్కడ అంటే చేతినాక దగ్గర అని అనండి. సరే అని నేను వచ్చిన. బుక్కర్ దేవుడా, నువ్వు తినావా? ఇప్పుడు చలో. ఏంది ఇది సగం ఉడికింది సగం ఉడకలేదు? పొంగల్ పెట్టాలంటే నువ్వే మరి ఒక్కదాన్ని చేస్తున్నావా? ఏంటి అది తెచ్చినా? ఏమో అయ్యే తినాలంటే అది తినం. పోయింది నువ్వు చూసినా అంటే అయిపోతుంది నాకు. అదే తీసలే నేను. ఎందుకు వచ్చినా చందు? ఫ్రెండ్షిప్ బ్యాండ్ అన్నైన ఫ్రెండే కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్. అవునా? చెవులో పువ్వు పెడుతుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇట్లా హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు? మంచిగుర్రా? ఇంకో విషయం ఏంటంటే నిన్న మొత్తం మీద ఆడ నిద్ర సరిగ్గా లేకుండా అబ్బా. అంటే పనుకున్నా, అంతా నిద్ర కాకుండా 10 గంటలకు పనుకుంటే 10-11 అయింది. మళ్ళీ 4 గంటలకు లేచిన. ఇక అట్లా ఎర్లీ మార్నింగ్ లేచినందుకు నిద్ర వస్తున్నా. ఇంక అట్లనే పనికి పోయి పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కొద్దిసేపు సినిమా, ఏదో ఒక్క సినిమా చూసి అయితే ఇప్పుడు రిలీఫ్ అయినా. అయితే వరలక్ష్మి అన్నది ఏమైంది, నువ్వు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఏం మాట్లాడవా అని అనేండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా దోస్తులు ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కరు ఫోన్ చేయలే. ఒక్కరే చేసిరు కాదు. ఎవ్వరంటే నాతో పాటు తిరుపతికి వచ్చిన ఒక అన్నయ్య పేరు శ్రీకాంత్ అనుకుంటా. సో అన్నయ్య ఫోన్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నాడు. నిజంగా భయ్య, ఫ్రెండ్స్ అంటారు కదా, ఫ్రెండ్స్ ఒక టైంకో ఒక అవసరానికో తప్పితే ఇంక దేనికి లేరు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంతగా ఇష్టపడతామో వాళ్ళంతగా మనల్ని ఆ టాప్లో వదిలేస్తారని ఈరోజైతే తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే, ఓ భయ్య, నేనైతే నేను ఫోన్ చేద్దామని అనుకున్నా, కానీ నేను వాళ్ళ వర్క్ చేసి నాకు సరిగ్గా నిద్ర లేదు. సర్లే ఫోన్ చేద్దామనే లోపలికి ఒక్కరు ఫోన్ కలుస్తుంది. సరేలే ఇంకేం చేద్దాం, ఎవరు బిజీలో వాళ్ళు ఉండొచ్చులే అనుకున్నానా. వాట్సాప్ స్టేటస్ చూస్తే ఒక్కొక్కరు అందరు ఫ్రెండ్షిప్ గురించే పెట్టారు. కాదంటలేను, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేవి నాకు తెలుసు. ఎట్లా అంటే నేను వేరే వాళ్ళ వీడియోలు చూసిన, సో అందుకు ఫ్రెండ్షిప్ డే అనేది నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే మా దోస్తులు అందరూ ఎప్పుడో ఒక ఆఫ్టర్
10 ఇయర్స్ బ్యాక్ కలిసిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ అదే వీడియో చేసి ఒక స్టేటస్లో పెట్టారు. అప్పుడు అనిపించింది, అరే మీకు మాత్రం డబ్బులకి లేకపోతే మీకు ఏదైనా ఆపదలో వీడు గుర్తుకొస్తాడు, కానీ మిగతా టైంలో మాత్రం మీకు గుర్తుకు రాడారా అని అనిపించింది. ఏమన్నా అంటే, అరే నీ ఫోటో మర్చిపోయినామా, పోయినసారి ఇట్లనే అంతా పోయినసారి ఇదే అయింది, ఈసారి ఇదే అయింది. మీరు చెప్పండి, ఇప్పుడు దోస్తుని నమ్మాలా ఎవరు నమ్మాలి నువ్వు? సో ఇలా నాకు రెండోసారి అంటే అనుకుంటే ఇది మూడోసారి. ఏమన్నా అంటే మర్చిపోయినా, వేరే వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేసారు, ఎందుకురా నాయన ఈ సొల్లు కవర్లు చెప్తారు, నాకు చేసేదేదో చేస్తుర్రు, అదేదో అవు భయ్ మేము పెట్టలే అంటే అయిపో కదా. మేము బి అంత దూరం ఉంటాం కదా, మాకెందుకు పంచాయతీ, చెలో భయ్ ఇవన్నీ ఎందుకు, మళ్ళా దోస్తాన్లో మళ్ళీ మనోలే కదా అని మళ్ళా దగ్గర చేసుకున్న ఇదే పంచాయతీ అవుతుంది. ఇక ఈరోజు నుంచి భిన్న దోస్తులు అంటే ఈరోజు ఇంకో విషయం జరిగింది. మా చందన ఈ బ్యాండేజ్ కట్టింది, సారీ ఫ్రెండ్షిప్ బ్యాండేజ్. సో ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇది ఒకప్పుడు అదేంది మన 10th క్లాస్లోనేమో అప్పుడు కట్టుకున్నా, అంటే మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నా. దాని తర్వాత ఇప్పుడు ఫోన్ చేయలే, ఎవరు బిజీలో వాళ్ళు ఉండొచ్చు, కాదంటలేదు. సో భయ్యా నాకు మాత్రం మీరే ఉన్నారు, మీ సపోర్ట్ వల్లనే 36,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసారు. ఇంకో విషయం ఏంటంటే మీ సపోర్ట్ లేనిదే ఏది కాదు. జెన్యూన్గా చెప్పాలనుకుంటున్నా, జెన్యూన్గా చెప్తే నన్ను అందరు ఇగ్నోర్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మనం బరాబర్ మాట్లాడదాం భయ్, మనం తప్పు చేయనన్ని రోజులు మనం బరాబర్ మాట్లాడితే అవతలలో జిగ్మని కాలుతుంది. ఆ కాలిన వెంటనే ఏం చేస్తారు తెలుసా, మనతో మాట్లాడాలి, దూరం అయిపోతారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఏది జరిగినా మన మంచిగా అనుకొని నేనైతే ఉన్నా. ఎవ్వరు రేపు ఎల్లుండి ఏదో ఒక ఆపదలో ఫోన్ చేసినా కానీ నా వంతు నా సాయం ఖచ్చితంగా చేస్తాను. నేనైతే వెనుకలకైతే వెళ్ళను. ఎవరు నన్ను గుర్తించకపోయినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను మాత్రం ఒమ్ము చేయను, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంకా దోస్తులు ఎట్లున్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు కొంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, ఇంకొంతమంది ఇంకా బాగా మత్తులో ఉండొచ్చు, ఇంకొంతమంది ఈరోజు గుళ్ళకి వెళ్ళొచ్చు. సో మీరందరూ ఎక్కడ వెళ్ళారో మీకు తెలుస్తుంది చాలు. ఈరోజు నాకు జరిగిన నా లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఈమెతోనే నా ఫ్రెండ్షిప్ డే అయిపోయింది. ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్షిప్ 2, ఫ్రెండ్షిప్ 3 అన్నీ జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది. బయటికి వెళ్దాము అని అనుకుంటే, అరే నాయన నువ్వు తాగవు, చెయ్యవు, ఏం చెయ్యవు, ఇంకెందుకురా నువ్వు తిరగడం మాతోని అని అంటారు. అవును భయ్యా, నేను తాగను, నువ్వు తాగుతున్నావు కదా, నువ్వు తాగు, నన్ను ఎందుకు ఇబ్బంది చేస్తున్నావు అని అంటే, చలో భయ్ నీకు నాకు వద్దు దోస్తాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం లేదు, ఒకప్పుడు ఉండేనేమో, కానీ ఇప్పటి నుంచో ఆపుకున్నా. సో అవి ముట్టుకోవద్దని మనస్ఫూర్తిగా ఉన్నా. అందుకే మ్యాక్సిమం భార్య దగ్గర ఏడుస్తారు. భార్య అంటే ఎవరు అనుకున్నావు? పత్తి వేసే దైవమ్మ. ఇక్కడ చూడు భర్త ఇట్లా మురుకులకి నూనెకి మిగతా టైంలో మాత్రం భర్త గుర్తుకు రాడు. ఎందుకు చెప్పు? ఏం పెట్టినావు నాకు, ఏం పెట్టినావు, బింగో తెచ్చినావా, బ్యాంగో తెచ్చినావా, పొటాటో తెచ్చినావా, ఇదే పంచాయతీలు ఉంటాయి.